హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుంటారని నేను అనుకుంటున్నాను. లేదు గైస్, చాలా డేస్ అయింది నేను ఇక్కడే ఉన్నాను కదా. సో దానివల్ల ఏంటంటే ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా నా ఫ్రెండ్స్తో కానీ నేను ఎవరితో కానీ వెళ్ళి షేర్ చేసుకొని చూసింది లేదు, ఏమీ లేదు. బట్ ఎలా ఉంటుంది అనేసి నేను కూడా చూద్దామా అనిపించింది. అందుకే నేను వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చానండి. ఎలా ఉంటుంది, అది ఎలా వెళ్తారో, ఎలా ఉంటుంది, సో ఎలా ఉంటుంది లొకేషన్ అనే విషయం కూడా నాకు అస్సలు తెలియదండి. సో దానికోసం ఒకసారి చూద్దామని నేను నా ఫ్రెండ్స్ అనేది ఇద్దరం కలిసి వెళ్తున్నాం. సో లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో ఎకరాలతో ఉన్న అంత ప్లేస్మెంట్ అనేది చాలా ప్లేస్ ఉంది. బట్ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను వెళ్ళడం అనేది గ్రేట్. ఎప్పుడు కూడా వెళ్తాను అనే కన్వర్టేషన్ చేయట్లేదు. బట్ కనుక్కుందాం, ఎలా ఉంది చూద్దాం, కనీసం చూడటానికైనా అవకాశం ఉంది కదా అని నేను నా ఫ్రెండ్ తోడు తీసుకొని మేమిద్దరం వెళ్ళామండి. చూడండి వాళ్ళ ప్లేస్ మాకు అసలు అంటే కార్స్ పార్కింగ్ ప్లేస్ అండి. మేము అటు నుంచి వెళ్తున్నాం. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఏరియాకి ఆ పార్కింగ్ ప్లేస్ అటు ఉంది. సో మేము వెళ్ళే రూట్ కరెక్ట్గా, కానీ పార్కింగ్ లైన్లో అవుట్లైట్ రోడ్కి వెళ్ళాము. సో అలాగే మేము ఇలా వెళ్ళిపోతామని ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. కానీ చూడడానికి అలా ఉందండి. చాలా అంటే ఎలా అంటే బయటే మనకి ఎలా అనిపిస్తుంది, చూడాలి వెళ్ళాలి అనే థ్రిల్లింగ్ అనేది మనకు అనిపిస్తుంది. సో నాకైతే అలానే అనిపించింది. చూసారా, సేమ్ అంటే మనం ఇంకా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళలేదు. సో కొంచెం మనం ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉన్నాము. చూసారా లొకేషన్ అంతా. సో అక్కడ వరకు మెల్లిగా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. కానీ నాకైతే ఆ పార్కింగ్ ప్లేస్ అయితే భలే ఉందండి. కూర్చొని కూడా మనకు ఫొటోస్ షూట్స్ కానీ లేదా ఫొటోస్ కానీ ఎనీథింగ్. అక్కడ చాలామంది వచ్చే వాళ్ళు ఉంటారు కదండి. ఇలా ఇంటర్నేషనల్ నుంచి వచ్చే ఫ్లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఫ్లైట్ వచ్చి దిగినట్టు ఉందండి. సో చాలామంది ఉన్నారండి. వీడియో తీయడానికి కూడా మనకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. చూడండి ఒకసారి. నేనైతే వెళ్తున్నా, బట్ మీకు అనేది ఆఫ్ వీడియో అనేది వస్తుంది. మొత్తం ఫుల్ వీడియో చూపిస్తాను. ఆ లోపల కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను గైస్. ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై.